ఓడలు బళ్ళవుతాయి, బండ్లు ఓడలవుతాయి. రాజెవరు, రెడ్డెవరు? ఇవి నిత్యం జనం మధ్యలో నానుడిలో ఉండే సామెతలు. ప్రస్తుతం జిల్లా వైసీపీలో దిగ్గజాలుగా చెప్పుకుంటున్న నేతల పరిస్థితి అలానే ఉంది. నిన్నటి వరకు జిల్లాలో కింగ్ మేకర్లుగా ఉన్న నేతలకు ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. సంక్రాంతి పండుగకు మన గ్రామాల్లో నాటకాలు వేస్తారు. గ్రామస్తుల సందడి కోసం వేసే ఆ నాటకాల్లో గ్రామంలో పెత్తనం చేసేవాడే చెప్తాడు ఆ నాటకంలో పాత్రలు, పాత్రధారులు ఎవరనేది. ప్రస్తుతం ఈ సంక్రాంతికి మన జిల్లా వైసీపీ నేతల పరిస్థితి కూడా అలానే ఉంది. జగనన్న నాటకంలో పాత్రలు, పాత్రధారులు ఎవరనేది ప్రస్తుతం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఈ సంక్రాంతికి ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూద్దామా? ఒకప్పుడు కాంగ్రెస్, నిన్నటి వరకు వైసీపీలో జిల్లాలో అన్ని తానే నడిపించిన బాలినేని కండగా జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన నేతగా ఉన్న మాగుంట, గతంలో టీడీపీ పార్టీలో కింగ్ మేకర్గా ఉన్న కరణం బలరాం, చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉంటూ అన్ని పదవులను అనుభవించిన సిద్ధ, ఇద్దరు ఇప్పుడు బాలినేని అండతో ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో వీరందరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. కనీసం ఆనందంగా సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈ దిగ్గజాలది. నమ్మిన వాళ్లకు, నమ్ముకున్న వాళ్లకు సమాధానం చెప్పలేక బాలినేని హైదరాబాద్లో మకం, కుటుంబంతో పండగ చేసుకోకుండా ఒంగోలులో మాగుంట మకం, పైకి నవ్వుతూ ఉన్న సింహంలో బ్రతికం, ఏంటి కర్మ అనేలా కారణం. టీడీపీలో గౌరవం, గుర్తింపు ఇప్పుడేంటి వాళ్ళు చెప్పినట్టే ఆడాలా, ఎందుకీ దుస్థితి అని సిద్ధ. ఇలా దిగ్గజాలు తలో ఒక దిక్కు. వీరికి ఇప్పుడు మరో దిగ్గజం కందుకూరు నుండి మానుగంటి మహిధర్ రెడ్డి కలిశాడు. ఎవరి బాధలు ఎవరికి చెప్పాలి? ఒకరినొకరు ఓదార్చుకోవటం తప్ప ఈ దిగ్గజ నేతలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఎవరికి వారే రాజుల్లా బతికారు నిన్నటి వరకు. నేడు ఏంటి ఈ రాజకీయం, ఎందుకు ఇలా అని తమ అనుచరులతో ఎడతెరిపి లేకుండా మంతనాలు. అయినా ఎటూ తెగని రాజకీయం. దిగ్గజ నేతలుగా పొందిన జిల్లా నేతలతో ఆట ఆడుకుంటున్న వైసీపీ అధినేత జగన్ ఎవరికీ హామీ ఇవ్వకుండా తన పందాలో తాను పోతున్నారు. ఇది టీడీపీ పార్టీ కాదు, వైసీపీ. అమ్మా ఇక్కడ బేరాలు లేవు అంటూ జగన్ అంటుంటే దిగ్గజాలు బెక్క చూపులు చూస్తున్నారు. ఇంతకీ దిగ్గజాలుగా పేరున్న ఈ నేతలు పార్టీలు మారతారా లేక వైసీపీలోనే ఉంటారా అనేది సందిగ్ధం. చంద్రబాబులా మెత్తగా ఉంటారు అనుకుని పప్పులో కాలేశం అనుకుంటున్న నేతలకు రోజుకో సినిమా చూపిస్తున్న వైసీపీ అధినేత జగన్. వీరి దారేటో తెలియక అయోమయంలో అభిమానులు. మరి దిగ్గజాలుగా వెలుగొందుతున్న నేతలు మీరైనా చెప్పండి, ఏంటి మీ అడుగులు ఎటు? మీరు ఎలాగూ సంక్రాంతి పండుగ చేసుకోరు, మీ అభిమానులకైనా చెప్పండి. సంక్రాంతి తర్వాత కానీ ఈ దిగ్గజాల భౌతేయం తేలదు. చూద్దాం జగనన్న నాటకంలో పాత్రలు, పాత్రధారులు ఎవరనేది. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.